వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ బ్రాండ్ న్యూ షో థింక్ అగైన్. మరి దేని గురించి థింక్ అగైన్ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా, వెళ్ళాను. మేడం, ఇంకొక సంఘటన అనే కన్నా ఆ లేఖ గురించి మాట్లాడితేనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఆ లేఖలోనే ఉన్నాయి, ఆమె ఆలోచనలన్నీ ఆ లేఖలోనే నింపింది. అయితే భర్త కొంచెం డామినేట్ చేసే వ్యక్తిత్వం, అయితే డామినేట్ చేశాడు. చాలా రోజులు భరించి ఆమె హస్బెండ్ని ఎంత లవ్ చేసిందో ఆ లెటర్లో రాసింది కూడా. అంటే డ్యూయల్గా చూడొచ్చు మనం దీన్ని. అంటే తను పడ్డ బాధ ఉంది, అలాగే తన హస్బెండ్ని లవ్ చేసిన తీరు కూడా అక్కడ ఉంది. అంటే ఒక అమ్మాయి హస్బెండ్ని ఎంత లవ్ చేస్తే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ డామినేషన్ అని ఎంత నైస్గా చెప్పుకోలేం. డామినేట్ చేస్తే ఏముంది, ఎవరో ఒకళ్ళ దారిలోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అనిపిస్తే ఒప్పేసుకున్నా పర్లేదులే అని అనుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే ప్రతి దాని మీద కంట్రోల్, ప్రతి దాని మీద ఒక రిస్ట్రిక్షన్. ఇది మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఒక విషయంలో. ఏంటంటే నుంచుంటే కూర్చుంటే అటు వెళ్తే ఇటు వెళ్తే చూస్తే మాట్లాడితే ప్రతి దాని మీద ఒక అదుపు, ఒక కంట్రోల్. అమ్మో చూస్తే ఏమంటాడో, మాట్లాడితే ఏమంటాడో, కదిలితే ఏమంటాడో, అది చేస్తే ఏమంటాడో, ఇది చేస్తే ఏమంటాడో. స్వతంత్రంగా స్వతహాగా ఒక నోట్లోంచి ఒక ముక్క మాట్లాడలేని స్థితి ఉంటుంది కొంతమందికి. ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం బయట. ఏం మాట్లాడకూడదు, పొరపాటున తెగించి ఇలా చేస్తే ఇలాగే చేస్తాడులే, మనం కొంచెం ధైర్యం చేసి మొదలు పెడదాం మాట్లాడడం, నలుగురిలోకి వెళ్ళడం అని చెప్పి మొదలు పెడితే వాళ్ళ ముందు అవమానిస్తారు. అలా 4 సార్లు జరిగితే వచ్చిన వాళ్ళు కానీ మనం ఎక్కడికైనా వెళ్తే కానీ వాళ్ళ ముందు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈవిడ ఒక అనాకారి మనిషి, ఈవిడికి ఏం తెలీదు, అందుకే ఈయన తిడుతూ ఉంటాడు అని అన్నిసార్లు తిడుతుంటే ఎందుకు ఆవిడ ప్రతిదానికి వస్తుంది అని ఒక హీనభావంతో చుట్టం మొదలు పెడతారు. అంటే ఇదంతా ఆర్టిఫిషియల్గా నేను చెప్పట్లేదు, కళ్ళతో చూసినవే సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. రూపాయి ఉండదు చేతిలో, ఏదో పండో ఫలమో ఇంటి ముందుకి అమ్మడానికి వస్తారు. అది కొనే స్వతంత్రం ఉండదు, డబ్బులుండవు. ఒకవేళ ఉన్నా నిన్ను ఎవరు కొనమన్నారా పళ్ళు? బయట నుంచి నేను తెస్తాను కదా. కూరగాయలు వాడే తేవాలి, అన్నీ వాడే తేవాలి. ఒక కొత్త చీర కొనడం, ఒక కొత్త వస్తువు ఉండదు ఇంట్లోకి. పోనీ ఇది సరిపోవట్లేదు, ఒక వేరేది కొనుక్కుందాం అని అంటే వద్దు ఇదే. అది బాగోపోయినా, పనికి మాలిందైనా, కంఫర్ట్ లేకపోయినా, అది అవసరం లేకపోయినా తందేస్తాడు. నా మాట నెగ్గాలి. ఎస్. అదే కానీ ఆ అమ్మాయి ఆలోచన మంచిగా ఉండి తెలివిగలదై ఉండి తను ఒక విషయాన్ని సెలెక్ట్ చేస్తే అది బాగున్నా సరే, వద్దు నీ మొహం నీకేం తెలుసు, నీ మొహంలా ఉంది, ఎందుకు అది ఏం బాగుంది, అసలు నువ్వెందుకు చెప్తున్నావు అది కొనాలని, నువ్వు చెప్తే నేను తీసుకొస్తానా, అసలు నీకు ఎంత ధైర్యం ముందుకు వచ్చి ఈ విషయం నాకు చెప్పడానికి అని కొడతాడనమాట. ఉన్నాయండి ఇలాంటివి. అంటే నేను తిరిగి చెప్పడం వల్ల జనానికి ఏదో మనం చూపిస్తున్నాం దారని కాదు, వెధవలు చెయ్యబట్టే ఇక్కడ చెప్తున్నాం. ఇలా చేసే వెధవల్లారా చెయ్యకండి మరి ఇలాంటి పనులు. మీరు చేయకపోతే మేమెందుకు మాట్లాడుతున్నామంటే అలా చేసే వాళ్ళకి బుద్ధి రావాలని. మారండి, ఆలోచనలు మార్చుకోండి. మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, ఒక్కసారి థింక్ అగైన్, ఆలోచించండి. మీరు మృగాల, మనుషుల, లేకపోతే మనిషి రూపంలో ఉన్న మృగాల, లేకపోతే లోపల రాక్షసత్వం ఉండి పైకి సూటు బూటు వేసుకుని వేషాలతో కొట్టుకుంటున్నారా? ఏంటి మీ వ్యవహారం? బయటకు వెళ్తేనేమో ఎక్కడ లేని మొహమాటాలు వచ్చేస్తాయి, మీకు ఎక్కడ లేని చిరునవ్వులు వచ్చేస్తాయి మొహం మీదకి, ఎక్కడ లేని సభ్యతా సంస్కారాలు మొత్తం పోతబోసినట్టు మీలోనే ఉంటాయి. ఇంటికి రాగానే ఆ ముసుగు తీసి పక్కన పెట్టి నరరూప రాక్షసుల్లాగా మీరు ప్రవర్తిస్తారా? ఇవన్నీ ఎవరు భరించాలి? ఇంకో అమ్మ కన్నబిడ్డ భరించాలా? ఎందుకు భరించాలి? సో ఇక్కడ కూడా అదే జరిగింది. తను పద్ధతిగా అందరూ ఇల్లాలులాగానే తను కూడా చక్కగా సంసారం చేసుకుంటారు. నీకేంటి చేదయింది అక్కడ? అటువంటి అమ్మాయిని నువ్వు ఎందుకు హింస పెడుతున్నావు?
అటువంటి అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రతిదానికి కంట్రోల్ చేస్తున్నావు? చదువుకున్న అమ్మాయిలు కావాలి, డబ్బున్న అమ్మాయిలు కావాలి, కట్నాలు తీసుకురావాలి, చెప్పిన మాట వినాలి, కమ్మగా వండి పెట్టాలి. ఎందుకురా వండి పెట్టాలి మీకు? మీరు ఎందుకు వండుకోరు? వండుకోండి. అన్నీ చేయటానికి ఒక మనిషి కావాలా మీకు? మీకు ఏది కావాలంటే అన్నీ అమ్మాయి ద్వారా అవటానికి ఒక అమ్మాయి కావాలా మీకు? మళ్ళీ డబ్బులు కట్నాలు తీసుకుని మరి తెచ్చుకుంటారా? మీరు ఇవ్వండిరా, మీరు కొనుక్కోండి అమ్మాయిని. కొనుక్కుని మీరు పని చెప్పండి. అంటే కొనుక్కున్నంత మాత్రాన అన్ని పనులు చెప్తే అది మనిషా మిషనా? అది కూడా చెల్లదు. మీరు ఆలోచించండి. మీరు మృగాలు కాదు, చదువులేని మూర్ఖులు కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ ఎదవ కూడా డాక్టర్ అంట. ఈ దరిద్రుడు, దరిద్రుడనే లేనోని దరిద్రుడు అంటారు. వీడిని నీచుడు అంటారు, నికృష్టుడు అంటారనమాట. నీచ నికృష్ట ఇలాంటి వాళ్ళని. మరి అంత డాక్టర్ చదువుకుని అంతమందికి వైద్యం చేస్తున్నాడు. ఇంటికి వచ్చి నువ్వు ఒక మనిషి అంటే ఏంటో తెలిసిన చదువు నువ్వు చదివావు, నువ్వే ఒక మనిషిలాగా లేవు, పక్క నీ భార్యని ఒక మనిషిలాగా చూడట్లేదు. ఎంత చిత్రహింసలు ఇంటికి వచ్చి పెడతావా? ఒక ఎంత పవిత్రమైన వృత్తిలో ఉండి ఆ మెంటాలిటీ ఏంటి అంటే ఆలోచన అక్కడ సరిగ్గా లేదు. ఇంటికి వచ్చేలాగా ఈ అమ్మాయి చక్కగా ఉంది, మంచిగా ప్రేమగా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది, పెడుతుంది, వండుతుంది. వీడు మాత్రం ప్రేమించలేడు. ఈ విసిగిపోయి నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి సూసైడ్ నోట్లో రాసింది. ఇప్పుడైనా సరే ప్రేమించడం నేర్చుకో. తర్వాత నేను చనిపోయిన తర్వాత నీకేమన్నా పరివర్తన వస్తే, లేదా రాకపోయినా కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే ప్రేమగా నన్ను హగ్ చేసుకో అని ఎంత దయనీయంగా, హృదయ విదారకంగా అడిగింది. అసలు వీళ్ళని ఏమనాలంటే, ఇప్పుడు అనాలి వీడిని దరిద్రుడని. దరిద్రుడిని అడుక్కోవటం ఏంటి? వాడి దగ్గర లేకపోతేనే కదా వాడిని దరిద్రుడు అంటాం. ఇంకా నువ్వు ఆ దరిద్రుడి నుంచి నువ్వేమడుగుతున్నావు? ఒక హగ్గా? ఆ దరిద్రుడే నిన్ను చంపినట్టు లెక్క. ఆ చంపినవాడి హగ్గు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఆ దరిద్రుడి మీద నీకు అంత ప్రేమ ఏంటి? వాడి దగ్గర ఏమి లేదు, దరిద్రుడు వాడు. వాడి దగ్గర నువ్వు ప్రేమను ఎలా అడుగుతున్నావు? అన్నిటికంటే మించిన సంపద ప్రేమని ఇవ్వటం, ప్రేమించటం, ప్రేమని పంచటం. అది వాడి దగ్గర లేదు. అటువంటి దరిద్రుడి దగ్గర నువ్వు ప్రేమను ఎలా అడుక్కుంటున్నావు? బాధేసింది నాకు ఈ విషయం. అందుకని ఏ ఆడపిల్లైనా సరే ఆలోచించండి. ఈ మొగుళ్ళ విషయం కూడా, వాడికి అది ఏదైనా సరే మనం అంత ప్రేమ కూడా వద్దు, అంత ప్రేమ అపాత్రదానం చెయ్యకండి. నిజంగానే కొంతమంది చాలా ఎక్కువ చూపిస్తారు. అవతల వ్యక్తి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, సరే ఓకే, మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తక్కువేం కాదు. కానీ వీళ్ళు టూ మచ్గా చేసేస్తుంటారు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అంత మొత్తం కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటారు వీళ్ళు కూడా. కొంతమంది ఏంటంటే మనం బాగా ఉంటే, మనం మంచిగా అన్నీ చేసి పెడుతూ మంచిగా ఉంటూ బాగా ప్రేమిస్తే భర్త కూడా మనల్ని అంతా ప్రేమిస్తాడు, మనల్ని మంచిగా చూసుకుంటాడని ఉంటారు. అది మన మానవ ప్రయత్నం సహజంగా చేయటంలో తప్పులేదు. నీకు ఒక స్థాయి హద్దు దాటిపోతున్నప్పుడు నువ్వు అక్కడ థింక్ అగైన్. అర్థమైందా? స్టాప్ అండ్ థింక్. అర్థమైందా? అంతేగాని నువ్వు అన్నట్టు మూర్ఖురాల్లాగా ముందుకు ఇంకా ఇంకా ఇంకా. ఒక ఆవిడ చెప్తుంది, ఎప్పటికైనా మార్పు రాకపోతుందా? ఏందమ్మా వచ్చేది మార్పు? నీకు 60 70 వచ్చినాయి, ఇంకా 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతావా నువ్వు? వస్తుందా మార్పు? అంతకాలం రాని మార్పు ఇంకా ముందు వచ్చేస్తుందా? ముసలి వయసు వచ్చిన తర్వాత ఎప్పటికీ అంతే, వేరే ఆలోచనలు వస్తాయి తప్ప నీకు ఇవి ఇప్పుడు దాకా చేసిన విషయాల్లో నేను మార్పు తెచ్చుకోవాలని ఏం కూర్చోడాడు. ఇంకొక మనస్తత్వం వచ్చేస్తుంది ఆ ఏజ్కి. ఆ మనస్తత్వంతో నువ్వు మళ్ళీ రెండోసారి ఏగాలి. ఎన్నిసార్లు వేగుతావు? ఇప్పుడు నువ్వు అన్నట్టు టూ మచ్గా వెళ్ళకూడదు. మనకు ఎంతవరకు అంతవరకే. ఈ సృష్టిలో ఏదైనా సరే అవసరమే, ప్రేమ కూడా అవసరమే. ఇప్పుడు గొడవలు రాకుండా ఉండాలంటే ప్రేమగా ఉండాలి, అక్కడ అది అవసరం మనకి. లేదు ఒక మనిషితో ఒక పని చేయించుకోవాలంటే ప్రేమగా ఉండాలి, అది అవసరం. అంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అవసరం, అవసరం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. దీనికి ఇంకా వేరే నిర్వచనం ఏమైనా ఉందా? అబ్బో నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను, లేకపోతే నిన్ను ఆ దేవత కన్నా ఎక్కువ ఆరాధిస్తున్నాను, మరి దానికి ఎలా చూపించాలంటే ఎన్ని నగలు, ఎన్ని చీరలు, ఇవన్నీ ట్రాష్. నువ్వు సరిగ్గా మనిషిలాగా ప్రవర్తించు, నువ్వు పెత్తనం చేయకు, స్వేచ్ఛని లాక్కోకు, మినిమంగా ఉండు. అదే చాలా గొప్ప అయిపోతుంది అక్కడ. నువ్వు ఒక దేవుడివై కూర్చుంటావు ఆ అమ్మాయి దృష్టిలో. నిజంగా నేను చెప్తున్నాను లుంబిని, సాధారణంగా ఉంటూ
ఏ విషయంలోనూ ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకుండా, ప్రెషర్ చేయకుండా, డామినేట్ చేయకుండా, ఇదే చేయాలి అనే ఒక రిస్ట్రిక్షన్ పెట్టకుండా స్వేచ్ఛగా వదిలిపెట్టు భార్యని. అలాగే భర్తని కూడా అన్ని విధాల ఏంటంటే ప్రతి కోణంలో నుంచి అనుమానించటాలు, డబ్బులు ఇవ్వమనటాలు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని గొడవలు పెట్టడము, ఇలాంటివన్నీ ఆడవాళ్ళు చేయొద్దు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ స్వేచ్ఛ పోతుంది, వాళ్ళ స్వేచ్ఛ పోతుంది. స్వేచ్ఛ కోల్పోయిన ఏ రెండు జీవులు కలిసి ఉండలేవు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కొంత స్వేచ్ఛ అవసరము. అతి స్వేచ్ఛ అనట్లా నేను, కొంత నేను చెప్పిన స్వేచ్ఛ ఇంట్లో కావాలి. అరే భయ్ నాకు ఫలానా చీర ఇవాళ కొనుక్కోవాలి, ఫలానా వంట నేను ఈరోజు చేయాలి, ఫలానా వాళ్ళు వస్తామన్నారు, ఫలానా ఫ్రెండ్ నన్ను పిలిచింది, మా ఫ్రెండ్ బర్త్డే ఈరోజు, ఒక 100 రూపాయలు నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న మినిమం రిక్వైర్మెంట్స్ కూడా పెత్తనాలు చేసే మొగుళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా? ఎందుకు? ఎంత మన కొంపలో కూలిపోయి ఆస్తులు పోతున్నాయా? ఆ మాత్రం సంతోషం, ఆ మాత్రం స్వేచ్ఛ ఎందుకు లాగేసుకుంటారు మీరు? నేను ఇప్పుడే వస్తాను, పొద్దున వెళ్తావు, నువ్వు రాత్రికి వస్తావు, నిన్ను అడగకూడదే పెళ్ళాం? నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎవడికి తెలియదు, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు ఎవడికి తెలియదు. మరి నీ మీద ఎవరు అదుపు ఉండాలి? పెళ్ళాం అదుపు ఉండాలి. పెళ్ళాం అదుపు చేస్తే నువ్వు సహిస్తావా? లేకపోతే పెళ్ళాం అదుపు చేస్తే వాడు తట్టుకోగలడా? అందుకనే ఎవరి స్వేచ్ఛని ఎవరు హరించొద్దు. ఎంతవరకు అంతవరకు వదిలేయండి. అది ఎక్కువ అయ్యిందా అప్పుడు మీరు పట్టించుకోండి, అది కుదరదని అప్పుడు చెప్పండి, లేదా ముందే చెప్పండి మినిమం స్వేచ్ఛ నేను నీకు ఇస్తాను, అది క్రాస్ చేసి వెళ్ళొద్దు అనేటువంటి మాటలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్యన ఒక సఖ్యత, ఒక స్నేహభావం, ఒక ప్రేమభావం. ప్రేమభావం అంటే ఒక ఇష్టం కల్పించుకోండి, లేదా పాతకాలాల్లో ఉండే ఆ ప్రేమలు, అటువంటి ప్రేమను మీరు ఒకరికొకరు ఇచ్చుకోగలిగితే ఇచ్చుకోండి, దానికేమీ బాధ ఏమీ లేదు. అంతేగాని మీరు దుర్మార్గుల్లాగా, రాక్షసుల్లాగా, నీచంగా ఇలా ప్రవర్తిస్తే ఇప్పుడు ప్రపంచానికి చాటింది కదా అమ్మాయి నీ యొక్క చెడ్డతనాన్ని. ఇంకా మళ్ళీ దేబరించి మరి అడుక్కుంటుందే, నా శవాన్నైనా ఒకసారి హగ్ చేసుకో అని. నా శవాన్ని కూడా నువ్వు ముట్టుకోవద్దని రాయాలి అక్కడ. నువ్వు నన్ను ప్రేమించలేకపోయావు బతికున్నంత కాలము, నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు నువ్వు అని చెప్పాలి. అప్పుడు వాడికి పరివర్తన వచ్చేది. కానీ వాడి ఈగోని ఇంకొంచెం పెంచింది ఆ అమ్మాయి అలా రాసి. అంత నీచంగా దిగజారి కూడా అమ్మాయిలు బ్రతకండి, చెడు దారిలో వెళ్ళకండి, ఇలా నీచంగా బ్రతకండి, వ్యక్తిత్వంగా బ్రతకండి, మీ యొక్క అస్తిత్వాన్ని నాశనం చేసుకోకండి, ఒక మంచి వ్యక్తులుగా నిలబడండి, చక్కగా మీ జీవితాన్ని నడుపుకోండి. అంతే నేను చెప్పగలిగేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంత ట్రామాటిక్ ఆర్ టాక్సిక్ రిలేషన్షిప్లో మీరు ఉంటే కనుక థింక్ అగైన్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.